హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి అయితే ఒక నోటిఫికేషన్ కొత్తగా అయితే రావడం జరిగింది కదా. సో అది చూసుకున్నట్లయితే మనకి ఈ కంట్రోలర్కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. సో అది వచ్చేసరికి మనకి స్టేషన్ మాస్టర్లతో పాటు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళతో కలిసి మనకి ట్రైన్ యొక్క ఎగ్జిస్టివ్ ఎగ్జిస్టివ్ సంబంధించి వీళ్ళు లైన్స్ అయితే వాటిని చూసుకుంటూ ఉంటారు. సో ఈ నోటిఫికేషన్కి మనం చూసుకున్నట్లయితే సెక్షన్ కంట్రోలర్స్ దీని మెయిన్ మన నేమ్ అయితే. సో ఇది వచ్చేసరికి మామూలుగా స్టేషన్ మాస్టర్ ఏ వర్క్ అయితే చేస్తారో సో అదేవిధంగా వీళ్ళు కూడా అయితే ట్రైన్స్కి సంబంధించి ట్రాక్స్ దానికి ట్రైన్ కంట్రోలర్ అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సో ఇది చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషను మనకి 23వ తారీఖు అయితే రావడం జరిగింది, ఆగస్టు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి వెబ్సైట్లో పబ్లిష్ వచ్చేసరికి మనకి 14వ తారీఖు అయితే జరిగిందనమాట ఈ మంత్లో. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అంటే మనకి 15 నుంచి అయితే అప్లికేషన్ అనేది మనకి స్టార్ట్ అయింది అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ దీని క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 14 అంటే మనకి 14/10 నెక్స్ట్ మంత్ 14వ తారీఖు దాకా అయితే దానికి టైం ఉండడం జరిగింది. సో దీన్ని నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫీజ్ పేమెంట్ ఇది 16వ తారీఖు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్. అదేవిధంగా మనకి మాడిఫికేషన్ వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే 17వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా అయితే మాడిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ స్క్రైబ్కి సంబంధించి ఎవరైనా స్క్రైబ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రొవైడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా 27 నుంచి 31 దాకా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నారు కదా, పోస్ట్ నేమ్ వచ్చేసరికి సెక్షన్ కంట్రోలర్. ఇది మనకు వచ్చేసరికి 7 సిపిసి కిందకైతే వస్తుంది. ఇది లెవెల్ వచ్చేసరికి 6 అనమాట పే స్కేల్. సో దీనికి మనకి ఏ అలవెన్స్లు ఏమీ లేకుండా బేసిక్ పే వచ్చేసరికి 35,400 అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదండి మెయిన్ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది. సో ఇది మెడికల్ వచ్చేసరికి మనకి A2 మెడికల్ అయితే ఉండడం జరిగింది. సో A2 మెడికల్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడే అండి చాలామంది అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి చాలామంది ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు కానీ మెడికల్ దగ్గర అయితే ఐసైట్కి అయితే వీళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. చాలామంది ఈ మెడికల్ కాడే పోతుంటారు. ఇది మెయిన్ A2 మెడికల్, అది ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు పోస్టులు వచ్చేసరికి జోన్ వైజ్గా అయితే ఇవ్వలేదు, టోటల్ ఆల్ జోన్స్ కలిపి అయితే ఇవ్వడం జరిగింది పోస్టులు. మనకి ఏ జోన్ కావాలో మనమే చూస్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. జోన్ పరంగా అయితే వీళ్ళైతే పోస్టులు అయితే ఇవ్వడం జరగలేదు. సో ఇది కూడా మనం మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు షార్ట్ లిస్టింగ్ గురించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ CBAT ఇది వచ్చేసరికి మనకి 8 టైమ్స్ అయితే వీళ్ళైతే తీయడం జరుగుతుంది లిస్ట్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుందన్నారు. సో పోస్టులు అయితే ఇంక్రీజ్ అవుతాయి కానీ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదండి. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి క్యాండిడేట్స్ ఇది వచ్చి మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఇన్ సింగిల్ స్టేజ్ CBT. ఇది మనకి సింగిల్ స్టేజ్ CBT అండి. CBT కూడా మనకి నార్మల్ అన్నింటిలో CBT 1 CBT 2 స్టేజెస్ ఉంటాయి కదా. సో ఇది చూసుకున్నట్లయితే సింగిల్ CBT అనమాట. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ DV అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇది వచ్చేసరికి 1:1 రేషియోలో అయితే వీళ్ళు పెట్టడం జరుగుతుంది మెడికల్కి DV రేషియోకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మెరిట్ లిస్ట్ ఎట్లా తీస్తారంటే ఫైనల్ మనకు వచ్చేసరికి CBTలో వచ్చేసరికి CBT అండ్ CBAT రెండిట్లో కలుపుకొని CBT వచ్చేసరికి 70% అయితే వెయిటేజ్ తీస్తారు. సో నెక్స్ట్ వచ్చి 30% వచ్చేసరికి CBATలో అయితే వెయిటేజ్ తీస్తారు. సో ఇది కూడా కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ దీని నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఎగ్జామ్కి. సో మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా అయితే ఉంది.
నెక్స్ట్ వచ్చేసి మనకి డీవీకి సంబంధించినవి మనకి మెయిల్ కానీ ఈకాల్ లెటర్స్ ఇవన్నీ వచ్చేసి మనకి అవైలబుల్లో ఉంటాయని చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎప్పటిలాగే అన్నిట్లోలాగే దీనికి కూడా ఫ్రీ ట్రైన్ పాస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫ్రీ పాస్ అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇది చాలా మెయిన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు వచ్చేసరికి ఇది మెడికల్ ఫిట్నెస్. ఇది మనకి ఐ సైట్ అయితే కంపల్సరీగా A2 మెడికల్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా, మనకి డిస్టెన్స్ విజన్ వచ్చేసరికి 6/9 6/9 వితౌట్ గ్లాసెస్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ నియర్ విజన్ వచ్చేసరికి 0.6 0.6 వితౌట్ గ్లాస్ అని ఇచ్చారు. ఇక్కడ కంపల్సరీగా వీడు మెన్షన్ చేసిన అన్నీ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై దీంట్లో ఏ ఒక్కటి క్వాలిఫై కాకపోయినా సరే వాళ్ళు రిజెక్ట్ అవుతారు. మనకి కలర్ విజన్ కానీ నైట్ విజన్స్ కానీ సో ఇవన్నీ వచ్చేసరికి అయితే కంపల్సరీగా అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 250 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంకా నార్మల్గా అందరికీ యూఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరికీ 500 అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో 400 వచ్చేసరికి మనకి ఫీజు రీఫండ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 250 రూపీస్ అయితే రీఫండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదైతే ప్రాసెస్ లేట్ అయితే ఫ్రెండ్స్, ఎమ్మట అయితే మనకి రాదు. సో అది అందరికీ తెలిసిందే కదా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మన రికమెండ్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే CBT 1 అయితే ఉంటుంది, సింగిల్ CBT అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి CBAT ఉంటుంది. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ సంథింగ్ సైకోమెట్రిక్ టెస్ట్ అని కూడా అంటాము. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ అయితే ఉంటుంది. సో ఈ 4 స్టేజెస్లో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సో CBT ఎగ్జామ్ గురించి అయితే చూసుకున్నట్లయితే మనకి డ్యూరేషన్ 120 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/3 అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ CBTలో మనకి నార్మలైజేషన్ మార్క్స్ మల్టిపుల్ షిఫ్ట్లు బట్టి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సో మనం నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ వచ్చేసరికి 60 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అట్లాగే లాజికల్ క్యాపబిలిటీ 20 మార్క్స్, మెంటల్ రీజనింగ్ వచ్చేసరికి 20 మార్క్స్. టోటల్ మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 120 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి దీనికి వచ్చేసరికి మనకి GS కానీ GK కానీ అయితే లేదు. సో ఇది కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్. సో మనకి ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే ఇది చాలా బెస్ట్ అనమాట. సో ఎందుకంటే మనకి దీంట్లో మనకి రైల్వేకి వచ్చేసరికి కంపల్సరీగా GS GK అయితే ఉండిద్ది అనమాట ప్రతి దాంట్లో. సో దీంట్లో అయితే మనకైతే అది ఎక్కడ అయితే లేదు, ఒకసారి అది చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఎవరికైనా సరే మెడికల్ వచ్చేసరికి A2 మెడికల్ నాకు ఓకే, నాకు ఇబ్బంది లేదు అనుకుంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. లేదు మనకి సైట్ ఉంది, A2 మెడికల్ మనం ఎలిజిబుల్ కాము అనుకున్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకొని కూడా మనం వేస్ట్ అనమాట. ఎందుకంటే ఇది కంపల్సరీగా సెక్షన్ కంట్రోలర్స్ కాబట్టి మెడికల్ స్టాండర్డ్స్ కంపల్సరీగా పక్కాగా చూస్తారు ఐస్. సో A2 మెడికల్ ఎవరైతే క్లియర్ చేయగలం అనుకున్నారంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, బట్ నో ప్రాబ్లం. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.